నలుగురో ఐదుగురో రంగంలో దిగిపోయి ఈరోజు ఏదో జరిగిపోయింది, కాపులకేదో జరిగిపోయింది అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, కాపులకి గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వంలో మేము 5% రిజర్వేషన్ ఇచ్చాం. మీ జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు, జీవో ఇచ్చి వర్తించదు అన్నాడు. ఏం మాట్లాడారో మీరు అని అడుగుతా ఉన్నా. ఈ కాపు సోకాళ్ళు నాయకులు అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, లేకపోతే అమర్నాథో, లేదంటే బొత్సానో, లేదంటే పేరుని నానినో, కులం పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి వీళ్ళు ఏం మాట్లాడారు మీరు? కాపులకి 5% రిజర్వేషను చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఇస్తే, జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే మీరు ఏమన్నా నోరు తెరిచారా అని అడుగుతా ఉన్నా. అయిపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకానేమో నా వెంట్రుకు కూడా ఎవరూ పీకలేరు అన్నాడు. తర్వాత వైనాట్ 175 అన్నాడు. తర్వాత జనం అందరూ మీరు నా తోడుండాలి అన్నాడు. ఆఖరికి నిన్న ఇండియా టుడే టీవీ ఇంటర్వ్యూలో నేను ఆనందంగా వెళ్ళిపోతున్నాను ఇంటికి అంటున్నాడు. పీక్కోవాల్సినంత పీక్కున్నాడు, దోచేయాల్సిన దోచేశాడు, మొత్తం జే గ్యాంగ్ అంతా లూటీ చేసిన రాష్ట్రాన్ని, ఇంటికి వెళ్ళిపోతున్నానని అతనే ఒప్పుకున్నాడు. ఓటమిని ముందే 60 రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించాడు. ఈరోజు రిపబ్లిక్ డే నాడు జనసేన అధ్యక్షులు రాజోలు రాజానగరానికి 2 సీట్ల అభ్యర్థుల్ని ఆయన ప్రకటించారు. పొత్తుల్లో సీట్ల పంపిణీ అనేది పొత్తుల్లో లేకుండా ఎందుకు ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఎక్కడ ఏ విధంగా మాట్లాడారు? ఆయన పొత్తుల్లో ఉన్నటువంటి భాగాన్నే, అంశాన్నే ఆయన వాళ్ళ రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ప్రకటించుకున్నారు. మాకేం ఇబ్బంది లేదు, మేము ఒక నియోజకవర్గం మండపేట మేము ప్రకటించాం, 2 నియోజకవర్గాలు ఆయన ప్రకటించారు. దీనికి ఊళ్ళో పెళ్ళికి కుక్కల అడావుళ్ళలాగా మీకేంటి అని అడుగుతాను. మీకేం సంబంధం దీంట్లో? జనసేన తెలుగుదేశం, జనసేన సీట్లు జనసేన ప్రకటించింది, తెలుగుదేశం సీట్లు మా అధినేత ప్రకటించారు 1 సీటు. మేమేదన్నా ఇబ్బంది పడితేనో, లేదంటే మేమేదన్నా మాట్లాడితేనో అనుకోవాలి. అసలు ఊళ్ళో పెళ్ళికి కుక్కలాడావుళ్ళలాగా మీకేంటి అంటే, మీకు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అంటే ప్యాంట్లు తడిసిపోతూ ఉన్నాయి, డైపర్లు వేసుకొని తిరుగుతున్నారు మీరు. ఏ రోజు గోతికాడ నక్కల్లా కూర్చొని ఎక్కడ వీళ్ళిద్దరిని విడగొడదామా లేదంటే చెడగొడదామా అనే చన్నాన తాడేపల్లిలో కాసుకొని జే గ్యాంగ్ మొత్తం కూడా టీవీలకు అతుక్కొని ఏం జరుగుతుందా అనేది ప్రతి సెకండ్ వాచ్ చేస్తూ ఉన్నారు. ఏం జరిగింది? వాళ్ళు ఏం జరగలేదే. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాజోలు రాజానగరం వాళ్ళ అభ్యర్థిని ప్రకటించారు. అది ఆల్రెడీ ఉంది. ఏంటి దాంట్లో మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే, జనసేన తెలుగుదేశం రేపు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే సింగిల్ డిజిట్కో 20 సీట్ల లోపో వైసీపీ పార్టీ నిమిత్తమైపోతుంది. 20 సీట్ల లోపే పరిమితం అవుతుంది. 20 సీట్లకే పరిమితం అవుతుంది కాబట్టి
ఘోర పరాజయాన్ని కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఎక్కడ జనసేన తెలుగుదేశం అంటేనే వైసీపీ నాయకులకి తాడేపల్లిలో ఉన్న నాయకులతో సహా ప్యాంటులు తడిసిపోతూ ఉన్నాయి. ఇక మంత్రులు వీళ్ళైతే డైపర్లు కట్టుకొని తిరుగుతూ ఉన్నారు, కార్లలో డైపర్లు పెట్టుకొని తిరుగుతున్నారు. వాస్తవమా కాదా? నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమ్మడి రాంబాబు, నీకు సీటు గ్యారంటీ ఉందా నీ పార్టీలో? పేరు నాని, నీకు సీటు గ్యారంటీ ఉందా? కొట్టు సత్యనారాయణ, నీకు సీటు గ్యారంటీ ఉందా? బొత్స, అమర్నాథ్, లేదంటే ఇంకొక నాయకుడు రోజు టీవీలో చూస్తూ ఉంటే జుట్లు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు వైసీపీలో ఎమ్మెల్యేలు, మంత్రులు. జయరాం లాంటివాడికి సీట్ ఇచ్చినా నాకు వద్దు బాబు, నీకో నమస్కారం, నీ పార్టీ నమస్కారం అని గుమ్మం జయరాం అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలీదు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆమెను తీసుకొచ్చి ఇన్ఛార్జ్గా ప్రకటించారు. ఎస్సీ ఎమ్మెల్యేలని లోకు చేసి టిష్యూ పేపర్లాగా తీసి అవతల పారేస్తున్నారు వాడుకొని. బీసీలని వాడుకొని తీసేస్తున్నారు వాళ్ళు చెప్పకుండానే. సీట్లు ఇష్టారాజ్యంగా మారుస్తున్నారు. మీ అంతర్గత కుమ్ములాటలు మీరు ఇవాళ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని ప్రకటించినటువంటి స్థితిలో ఏం చేయాలో అర్థం కాక జనసేన తెలుగుదేశం ఏమన్నా గొడవలు సృష్టించి వీళ్ళిద్దరు ఎక్కడన్నా బ్రేక్ అవుతారేమో అని గోతికాడ నక్కల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కల్లాగా వీళ్ళందరూ ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయినట్టు టక నలుగురు ఐదుగురు టీవీల ముందుకు వచ్చి మాట్లాడేశారు. నేను అడుగుతా ఉన్నా, ఏం జరిగిందని అడుగుతా ఉన్నా. ఏమన్నా మాకేమన్నా ఇబ్బందులు వచ్చినాయని చెప్పామా? పొత్తుల్లో భాగంగా 2 సీట్లు ఆయన అనౌన్స్ చేశారు, 1 సీటు మేము అనౌన్స్ చేసాం. రేపో ఎల్లుండో ఇవన్నీ ప్రకటించాల్సిన సీట్లే. మీకులాగా చీకట్లో పొత్తులు పెట్టుకొని కేసుల గురించి రాజీ పడం, రాష్ట్ర ప్రయోజనాలకి రాజీ పడం, 25 మంది ఎంపీలు ఇవ్వండి మెడలు ఉంచుతానన్నటువంటి ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసులోనో లేదంటే తన మీద ఉన్న 16 కేసుల్లోనో ఈరోజు ఎవరితో రాజీ పడ్డాడో ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. ఇన్ని వేల కోట్లు ఎలాగ అప్పులు తెచ్చారో, లక్షల కోట్లు ఎలాగ అప్పులు తెచ్చారో, ఏ విధంగా చీకటి పొత్తులు పెట్టుకొని సాధిస్తున్నారో తెచ్చుకుంటున్నారో అందరూ కూడా రాష్ట్రంలో ఎవరినైనా చెప్తారు. ఇటువంటి సందర్భంలో వీళ్ళు ఎదుట వ్యక్తుల మీద నేను చెప్తా ఉన్నా, ట్రాన్స్పరెన్సీగా ఉన్నటువంటి పొత్తు జనసేన టీడీపీ పొత్తు ఎక్కడా కూడా ఏ కల్మషం లేకుండా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలోంచి జగన్ అనే అవినీతి పిచాచిని, అవినీతి రాక్షసుణ్ణి, అవినీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరవటమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పొత్తు. దీనికి మీరు ఊళ్ళో పెళ్ళికి కుక్కలాడావుళ్లాగా జగన్ పెంపుడు కుక్కలన్నీ కూడా బో అని టీవీల ముందు మరిగినంత మాత్రాన ఏమవుదో. మీకు చిత్తశుద్ధి ఉంటే కాపుల రిజర్వేషన్ మీద మాట్లాడండి. కాపు నాయకులు, కాపు ఎమ్మెల్యేలు, కాపు మంత్రులు, కాపు మాజీ మంత్రులు అడగండి, నిలదీయండి జగన్మోహన్ రెడ్డిని. ఇంకా 60 రోజులే ఉంది. ఈ 60 రోజులైనా కాపులకి మేలు చేసే విధంగా
ముందుకెళ్ళమని అడగమని వైసీపీ యొక్క కాపు నాయకులకి హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు ఏదో